టు ర్యాంకర్స్ కేవైఎస్ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో రీసెంట్గా ఎన్సీఆర్టీ క్లాస్ 8 సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ని కొత్తగా రిలీజ్ చేసింది. ఇది 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తామని చెప్పింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసింది, సెకండ్ పార్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చాలా హిస్టారికల్ ఈవెంట్స్ అనేవి కాంట్రవర్సీకి దారితీశాయి, జాతీయ లెవెల్లో చర్చకి దారితీశాయి. సో ఇది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ బుక్స్గా చదివి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం. కాబట్టి ఏంటి చేంజెస్, ఏంటి ఈ కాంట్రవర్సీస్ అనేది మనం చూద్దాం. ముందుగా నేను శ్రీనివాస్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ హిస్టరీ ఆప్షనల్తో ఇచ్చాను. సో మనం ఈ కాంట్రవర్సీస్ని ఈ వీడియో చేయడానికి మెయిన్ ఆధారం చేసుకున్నది ఇండియన్ ఎక్స్ప్రెస్లో రుచికా శర్మ అనే ఒక హిస్టరీ ప్రొఫెసర్. ఆమె యూట్యూబ్లో కూడా వీడియోస్ చేస్తుంటుంది. ఆమె ఒక ఆర్టికల్ రాసింది. ఆర్టికల్ని బేస్ చేసుకొని అసలు టెక్స్ట్ బుక్లో ఏముంది, ఆమె కౌంటర్ పాయింట్స్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా క్లాస్ 8 సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ పేరు ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్. ఇది టెక్స్ట్ బుక్ పేరు. ఈ టెక్స్ట్ బుక్ని 8th క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చారు. ఏంటి కొత్త చేంజెస్ అంటే ఇది వరకు డిఫరెంట్గా ఉన్నది. దీంట్లో జాగ్రఫీ కలిపారు, హిస్టరీ కలిపారు, పాలిటీ, ఎకానమిక్ లైఫ్. ఇది ఎందుకు చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పిల్లలకి రోట్ లెర్నింగ్ ఉండకూడదు, సింపుల్గా ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్, అప్పుడే ఇంట్రెస్ట్ చూపిస్తారనేది ఈ బుక్స్ని మార్చడం జరిగింది. ఈ మార్చే క్రమంలో కొంత కంటెంట్ కూడా మార్చడం జరిగింది. కొంతమందిని డిలీట్ చేయడం, హిస్టారికల్ ఫిగర్స్ని కొంతమంది ఎడిషన్ చేయడం జరిగింది. ఎన్సీఆర్టీ చెప్తుంది ఏంటంటే మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఇవి మార్చాము అని చెప్తుంది. ఫర్దర్గా అసలు ఆ రుచికా శర్మ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం మనం. ఆమె ఈ ఆర్టికల్ రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో. కమ్యూనల్ ట్విస్ట్తో ఇన్అక్యురేట్గా హిస్టరీని రాస్తున్నారు అనే ఆమె మెయిన్ కంటెన్షన్. కమ్యూనల్ ట్విస్ట్ అంటే మీకు తెలుసు, ఏన్షియంట్ ఇండియాలో ప్రిడామినెంట్లీ రూల్డ్ బై హిందూ రూలర్స్ ఆర్ బుద్ధిస్ట్ రూలర్స్. మిడివల్ ఇండియా ఢిల్లీ సెంటర్డ్గా ముస్లిం రూలర్స్ రూల్ చేశారు. ఈమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే ముస్లిం రూలర్స్ ఎవరైతే ఢిల్లీ సల్తనేట్ కానీ లేదా ముఘల్స్ కానీ వాళ్ళని విలన్గా చిత్రీకరిస్తున్నారు, కమ్యూనల్ యాంగిల్తో మత కారణాలతో వాళ్ళని ఒక విలన్లుగా చిత్రీకరిస్తున్నారు అని ఆమె ఆర్గ్యుమెంట్. ఆమె ఆర్గ్యుమెంట్కి ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఈమె రుచికా శర్మ టీవీ డిబేట్స్లో కూడా కనిపిస్తారు. ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బుక్లో జిజియా ట్యాక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సివిల్స్కి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు జిజియా ట్యాక్స్ అంటే పోల్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ని నాన్ ముస్లిమ్స్ మీద ఇంపోజ్ చేస్తారు. ఆమె ఏం చెప్తుందంటే రుచికా శర్మ, ఇది ఖలీఫ్ ఉమర్ సౌదీ అరేబియా ఆ ప్రాంతంలో నుంచే దీన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే వేరే ప్రాంతాలని ఇరాక్, ఇరాన్, సిరియా అంటే లెబనాన్, వాటిని కాంకర్ చేశారో అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రజలు నాన్ ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ మీద ఈ ట్యాక్స్ వేశారు. వాళ్ళని నాన్ ముస్లిమ్స్ని జిమ్మీస్ అంటారు. జిమ్మీస్ అంటే ఏంటంటే ప్రొటెక్టెడ్, వాళ్ళు మిలిటరీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, మ్యాండేటరీ మిలిటరీ ఆబ్లిగేషన్ అవసరం లేదు. అందువలన ఇది కట్టాలి. ఈ జిజియా ట్యాక్స్ ఎందుకు కట్టాలంటే వాళ్ళకి రాజు ప్రొటెక్షన్ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, కాబట్టి ఈ జిజియా ట్యాక్స్ కట్టాలి, అది ముస్లిమేతరులు కట్టాలని రుచికా శర్మ గారు చెప్తున్నారు. అలానే ఆమె ఏం చెప్తున్నారంటే ఏ సోర్సు కూడాను ఇది కన్వర్షన్ కోసం పెట్టింది కాదు అని ఆమె చెప్తున్నారు. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందంటే చూడండి, ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి నేను తీసుకొచ్చాను. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ పబ్లిక్ హ్యూమిలియేషన్ ఇన్సెంటివ్ ఫర్ కన్వర్షన్ అని కూడా చెప్తుంది అని ఆమె అంటుంది. ఎగ్జాక్ట్గా వర్డ్స్ ఉంది, పబ్లిక్ హ్యూమిలియేషన్ అండ్ ఫార్మ్డ్ ఏ ఫైనాన్షియల్ సోషల్ ఇన్సెంటివ్ ఫర్ సబ్జెక్ట్స్ టు కన్వర్ట్ ఇన్ ఇస్లాం. ఈ జిజియా ట్యాక్స్ ఆమె ఆర్గ్యుమెంట్ ఏంటంటే జిజియా ట్యాక్స్ నాన్ ముస్లిమ్స్ మీద వాళ్ళ రక్షణ కోసం రాజు విధించిన పన్ను అని చెప్తుంది. అంతేగాని కన్వర్ట్ చేయడానికి కోసం విధించిన పన్ను అని ఆమె చెప్పట్లేదు, కన్వర్షన్ కోసం విధించట్లేదు. అంటే ఇది తప్పుగా హిస్టరీని చెప్తున్నారు అనే ఆమె ఆర్గ్యుమెంట్. కోర్స్ జిజియా అనేది నాన్ ముస్లిమ్స్ మీద వేశారు, కానీ ఎంతో కొంత ఈ జిజియా ట్యాక్స్ అనేది మధ్యయుగంలో ఎస్పెషల్లీ కరువు కాటకాలు, ఫెమైన్స్ పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకానికి ఇది కట్టడం ఒక భారం. ఎప్పుడైతే కట్టలేరో వాళ్ళని హ్యూమిలియేట్ చేస్తారు. అలానే ఎప్పుడైతే వాళ్ళు హ్యూమిలియేషన్ గురయ్యారో లోకల్గా ఉన్న అధికారులు వాళ్ళని ఒత్తిడి గురి చేస్తారు. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ కన్వర్షన్ అయి ఉండొచ్చు. పూర్తిగా లేదు అని చెప్పలేం, పూర్తిగా ఉందని చెప్పలేం, కానీ ఎంత మోతాదులో దీని కన్వర్షన్కి దారి తీసింది,
ఎంత మోతాదులో ఎంతమంది దీనికి కన్వర్ట్ అయ్యారు అనేది ఇక్కడ క్వశ్చన్. దాని గురించి కూడా ఎలాబరేట్ చేసి ఉంటే బాగుండేది. ఇండైరెక్ట్గా ఇది కన్వర్షన్కి దారి తీసి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్థిక భారం పెట్టింది, ఎప్పుడైతే డబ్బులు కట్టలేరో ఇది ఒక రకమైన ఇన్సెంటివ్లా మారి ఉండొచ్చేమో, కానీ ఎంతవరకు దాని ఎక్స్టెంట్ ఏంటనేది తెలియాలి. రెండోది అక్బర్ జిజియా. మీరు అందరూ తెలిసిందే, జిజియా అరబ్లు సింధిని కాంక్వర్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత టర్క్స్ రూల్ చేసినప్పుడు, అదే ఢిల్లీ సల్తనెట్ రూల్ చేసినప్పుడు దీన్ని ఇంపోజ్ చేశారు. అక్బర్ వచ్చిన తర్వాత అక్బర్ జిజియాని రద్దు చేశారు అనేది మనం టెక్స్ట్ బుక్లో చదువుకుంటాం. కానీ అక్బర్ ఏ టైంలో రద్దు చేశాడు అనేదే ఇక్కడ డిబేట్కి దారితీసింది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇది అక్బర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏమని ఉందంటే ఎగ్జాక్ట్గా హ్యాజ్ హిజ్ ఎంపైర్ గ్రూ, అంటే తన సామ్రాజ్యం పెరుగుతున్నప్పుడు అబాలిష్ ద జిజియా, తన సామ్రాజ్యం పెరిగిన తర్వాత యాజ్ హిజ్ ఎంపైర్ గ్రూ, సామ్రాజ్యం పెరిగిన తర్వాత జిజియాని అబాలిష్ చేశారు అని చెప్తున్నాడు. కానీ మీకు అక్బర్ గురించి తెలిసిందే, అక్బర్ 1556లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాత రాజుగా వచ్చాడు. ఎందుకంటే సడన్గా వాళ్ళ ఫాదర్ హ్యుమయూన్, ఇది హ్యుమయూన్ యంగ్ అక్బర్, చాలా తక్కువ ఏజ్లోనే అక్బర్ రాజు అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ హ్యుమయూన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్బర్ 1556లో అధికారంలోకి వచ్చిన మెయిన్గా రిజెన్సీ అంటే ఒక వేరే వాళ్ళు కంట్రోల్ చేశారు. ఎవరు కంట్రోల్ చేశాడంటే బైరామ్ ఖాన్ అనే అతను కంట్రోల్ చేశాడు. బైరామ్ ఖాన్, ఇదంతా మీకు తెలిసి ఉంటుంది. ఈ బైరామ్ ఖాన్ కంట్రోల్ చేశాడు. సో పేరుకి అక్బర్ రూల్ చేసినా రియల్గా రూల్ చేసింది ఎవరంటే బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ ఎప్పటి వరకు రూల్ చేశాడంటే 1560 వరకు రూల్ చేశాడు. తర్వాత అక్బర్ బైరామ్ ఖాన్ని అధికారంలో నుంచి తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తాయి. ఎందుకు గొడవలు వచ్చాయనేది మనకి ఇప్పుడు అప్రస్తుతం. సో ఆ 1560 ఎస్పెషల్లీ 1562 తర్వాత రియల్ అక్బర్ రూల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం టెక్స్ట్ బుక్లో చదువుతాం, ప్రిజనర్స్ ఆఫ్ వార్ యుద్ధ బందీల్ని స్లేవ్స్గా, బానిసలుగా మార్చడం రద్దు చేస్తాడు. ఆ తర్వాత తీర్థయాత్రల మీద వేసే పన్నుని రద్దు చేస్తాడు. అలానే జిజియాను కూడా రద్దు చేస్తాడు. ఎప్పుడు రద్దు చేశాడు? 1563-64. అంటే తను 1556 నుంచి 1605 వరకు రూల్ చేస్తే, సో తన మొదటి దశలోనే, అంటే మొదటి 10 ఏళ్లలోనే జిజియాని అబాలిష్ చేశాడు. కానీ ఇక్కడ ఎన్సీఆర్టీలో ఏముందంటే యాజ్ ఇస్ ఎంపైర్ గ్రూ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు అబాలిష్ జిజియా అని ఉంది. సో రుచికా శర్మ గారు ఏం చెప్తున్నారంటే టైం లైన్ని, ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ని తప్పుగా చిత్రీకరించారు అనేది రుచికా శర్మ గారి ఆర్గ్యుమెంట్. యాక్చువల్గా ఇక్కడ ఏది ఇయర్ మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఇయర్స్ ఎక్కువ కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చరిత్ర అంటేనే సంవత్సరాలు అయిపోతుంది, దీనివల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అందువల్ల ఈ టెక్స్ట్ బుక్ మీరు చదివితే చాలా తక్కువ ఇయర్స్ ఏవైతే ఇంపార్టెంట్ అలాంటి ఇయర్స్నే మెన్షన్ చేశారు. సో ఇన్ జనరల్గా రాసిన ఇది పదం అని అనుకుంటున్నాను, అంతే తప్ప వాళ్ళ ఉద్దేశం లాస్ట్లో వేశారు లేకపోతే టైం లైన్ని మిస్రిప్రజెంట్ చేశారు అనేది వాళ్ళ ఉద్దేశం. మిస్రిప్రజెంట్ కావాలని చేసి ఉండొచ్చు అని నేను అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో డార్క్ పీరియడ్, మనం హిస్టరీలో చదువుకొని ఉంటాం డార్క్ ఏజెస్. బ్రిటిషర్స్ యూరోపియన్ హిస్టరీని మన ఇండియాలోకి తీసుకొచ్చి కొన్ని ఏజెస్ని డార్క్ ఏజెస్గా చిత్రీకరించారు. పోస్ట్ మౌరియన్ ఏజ్ని కానీ, లేదా ఎర్లీ మిడివల్ పీరియడ్ తొలి మధ్యయుగం కానీ, లేదా బ్రిటిషర్స్ రాకముందు ఔరంగజేబ్ చనిపోయి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1707 నుంచి 1757 మధ్య కాలంలో కానీ చీకటి యుగాలుగా చిత్రీకరించారు. ఏంటి చీకటి యుగాలంటే ఆ యుగంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉండడం, అలానే ఒక కేంద్రీకృత పాలన లేకపోవడం, చిన్న చిన్న రాజ్యాలుగా దేశం విడిపోవడం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, ఇలాంటి లక్షణాలతో ఒక డార్క్ పీరియడ్, చీకటి అధ్యాయంగా హిస్టరీలో కొన్ని పార్ట్స్ని పెట్టారు. దాన్ని మన చరిత్రకారులు, ఆధునిక చరిత్రకారులు కొట్టేస్తున్నారు ఆ కాన్సెప్ట్ని. ఎందుకంటే అది యూరోప్కి సంబంధించిన కాన్సెప్ట్ తప్ప ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యన్ పీరియడ్ ఉంది. మౌర్యన్ పీరియడ్లో అంటే అశోక రూల్ చేసినప్పుడు దేశం మొత్తం అశోకం కింద ఉంది. అశోక ఆర్ట్ మనకు తెలుసు, స్తూపాస్ డెవలప్ చేశారు, పిల్లర్స్ని వేశారు, శాసనాలు వేశారు, ఇవన్నీ కూడా. అశోకుడి తర్వాత ఉత్తర భారతదేశంలో కుషానులు, దక్షిణ భారతదేశంలో సంగం రూలర్స్ చోళ, చేర, పాండ్య, దక్కన్ ప్రాంతంలో శాతవాహనులు రూల్ చేశారు, మిగతా ప్రాంతంలో శాకాస్వీలు రూల్ చేశారు. సో ఒక పెద్ద రాజ్యం కాకుండా చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. దీనివల్ల ఏమంటున్నారంటే కేంద్రీకృత రాజ్యం లేదు కాబట్టి ఇది ఒక చీకటి రాజ్యం. కానీ మీరు చూసుకున్నట్టయితే మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ డెవలప్మెంట్ ఈ టైంలోనే జరిగింది. గాంధార, అమరావతి, మధుర ఆర్ట్ ఫామ్స్ కానీ, లేదా ట్రేడ్, రోమన్తో ట్రేడ్ ఈ టైంలోనే చాలా ఎక్కువ జరిగింది. సిల్క్ రూట్ని కుషాన్స్ కంట్రోల్ చేశారు.
సో లార్జ్ నెంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఈ కాలంలోనే ఇచ్చారు. అందువల్ల అది ఏమాత్రం కూడా డార్క్ పీరియడ్ కాదు. అలాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్ని మళ్ళీ ఈ టెక్స్ట్ బుక్లో తీసుకొచ్చారు. ఈ సుల్తాన్ ఢిల్లీ మొఘల్ కాలాన్ని డార్క్ పీరియడ్తో కంపేర్ చేస్తున్నారు అని ఆమె అబ్జెక్ట్ ట్రై చేసింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ యుగం కూడా డార్క్ పీరియడ్ కాదు. రాత్రి పగలు ఉన్నట్టే ప్రతి యుగంలో కూడా మంచి చెడులు ఉంటాయి. ఒకే రోజు సొసైటీ మారిపోదు, ఒకే రోజు మహిళల స్థానం మారిపోదు, ఒకటే రోజు శూద్రులు దళితుల స్థానం మారిపోదు. మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. సో మనం మంచిని చెడుని రెండింటిని చూడాలి తప్ప ఇది స్వర్ణయుగం, ఇది చీకటి యుగం అని మనం బ్రాండ్ వేయడం కరెక్ట్ కాదు. అలానే ఆమె రైట్ చేసిన ఇంకో అబ్జెక్షన్ ఏంటంటే, అక్బర్ రూల్ అనేది బ్లెండ్ ఆఫ్ బ్రూటాలిటీ అండ్ టాలరెన్స్, అంటే క్రూరత్వం, సహనం, ఈ రెండింటి కలయిక అని అక్బర్ రూల్ని చెప్పారు. ఇది వరకు మీరు ఎక్కువగా అక్బర్ గురించి మంచి ఆస్పెక్ట్స్ గురించి చదువుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుల్ ఈ కుల్ పాలసీ అంటే పీస్ విత్ ఆల్, అందరితో కూడాను. ఎందుకంటే భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, హిందూ మతంలో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అలానే బుద్ధిజం ఉంది, జైనిజంలో వాళ్ళకు డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇస్లాం కొత్తగా వచ్చింది. సో ఇలా రకరకాల మతాలు ఉండేటప్పుడు పరమత సహనం అనేది అవసరం. దానికి ఆయన ఎంచుకున్న పాలసీ సుల్ ఈ కుల్. సో ఆయన అందరితో కూడా సహనం వహించి తీసుకొని ఒక దేశాన్ని పాలించాడు, ఒక శాంతి భద్రతలు కల్పించాడు అనేది మనం చదువుతాం. కానీ అదే అక్బర్లో క్రూరత్వం కూడా ఉంది అని టెక్స్ట్ బుక్ చెప్పింది. అది నార్మల్గా హయ్యర్ క్లాస్లో నేర్చుకుంటాం, బట్ 8th క్లాస్లో కూడా ఇది చెప్పారు. దానికి వాళ్ళు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే చిత్తోర్ అనేది మీకు తెలుసు, రాజస్థాన్లో మెహవార్ ప్రాంతంలో ఉంటుంది. పవర్ఫుల్ రాజపుత్ర రాజ్యం ఇది, సిసోడియాలు రూల్ చేసిన రాజ్యం ఇది. అక్బర్ రాగానే మీరు భారతదేశం మ్యాప్ తీసుకుంటేలా ఇది రాజపుత్రులు ఉంటారు ఇక్కడ. ఆగ్రా, ఢిల్లీ ఎక్కడున్నాయి? ఢిల్లీ ఎక్కడుంది? సో రాజపుత్రులు బలంగా ఉంటే ఢిల్లీకి ప్రమాదం, వాళ్ళు ఏ టైంలోనైనా అటాక్ చేయొచ్చు. అందువలన మొఘల రాజ్యం శాంతి భద్రతలకు కానీ వాళ్ళ సెక్యూరిటీకి కానీ ఈ రాజపుత్రులు ఉండడం మంచిది కాదు. ఇంకోటి ఏంటంటే, ట్రేడ్ మధ్య ఆసియాతో కానీ పశ్చిమ ఆసియాతో కానీ ట్రేడ్ చేయాలంటే ఆ ట్రేడ్ మార్గం అనేది ఏదైతే ఉందో, వర్తక మార్గం, అది రాజపుత్రుల రాజ్యంలో నుంచే వెళ్తుంది. అలానే సూరత్ ఫేమస్ నౌకాశ్రమం, అక్కడికి వెళ్ళాలన్నా కూడా రాజపుత్ర ప్లేస్ నుంచే వెళ్తుంది. అలానే వీళ్ళు ముస్లిం రూలర్స్ హజ్ యాత్రకి వెళ్ళాలన్నా కూడా వీళ్ళ ప్రాంతంలో నుంచే వెళ్లాల్సి ఉంది. అందువలన స్ట్రాటజిక్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాజపుత్. అందువలన ప్రతి ఢిల్లీ రూలర్ కూడా వీళ్ళని కంట్రోల్ చేయడానికి టార్గెట్ చేశాడు. అక్బర్ కూడాను వీళ్ళని కంట్రోల్ చేయడానికి టార్గెట్ చేశాడు. మేవార్ ఇక్కడ ఉంటుంది, సిసోడియా. సో మీకు తెలుసు, అక్బర్ అందరినీ అడిగాడు, మీరు నాకు తల వంచండి, మీ రాజ్యంలో మీరు పరిపాలించవచ్చు, కానీ మొఘల రాజు కిందన మీరు పరిపాలిస్తారని చెప్పారు. కానీ మీ అందరికీ తెలిసిందే, మేవార్ రాజపుత్ర రాజులు ధైర్యానికి, తెగువకి, వీరత్వానికి, శౌర్యానికి చాలా ప్రతీకలు. వాళ్ళు ప్రాణాలనైనా వదిలేస్తారేమో కానీ వాళ్ళ మాతృభూమి మీద ప్రేమను మాత్రం వదిలేరు మేవార్ ప్రాంతం వాళ్ళు. అలా మేవార్ చిత్తోర్ని పాలించిన ఉదయ్ సింగ్ కూడా అక్బర్ మాటని ధిక్కరించాడు. నేను నీకు తల వంచడమా? నేను తల వంచను అని చెప్పాడు. అప్పుడు అక్బర్ 1567లో చిత్తోర్ మీద దాడికి వచ్చాడు. చిత్తోర్ మీద దాడికి వస్తే, ఇది ఫేమస్ చిత్తోర్ ఫోర్ట్ కోట, ఈ చిత్తోర్ కోట. ఈ రాజ్యాన్ని గెలవాలంటే ఈ కోటని గోడల్ని బద్దలు కొట్టుకొని వెళ్ళాలి. దానికోసం ఈ పెద్ద కెనాన్స్ని వాడారు చూడండి అక్బర్, ఈ కెనాన్స్ని వాడారు. అలానే ఈ కోట కిందన తవ్వి బాంబులు పెట్టి ఈ కోటను పేల్చడానికి ట్రై చేశారు. కానీ ఇది బలవంతమైన కోట. 1567 నుంచి ది గ్రేట్ అక్బర్ ట్రై చేసినా కూడా దాన్ని కొట్టడం కష్టం అవ్వలేదు. అప్పుడు అక్కడ పాలిస్తున్న రాజా ఉదయ్ సింగ్ II, ఆయన ఆ ప్రాంతం నుంచి తెలివిగా తప్పించుకొని వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఇదే కోటని జైమాల్ అండ్ పట్టా అనే ఇద్దరు రాజపుత్ సైనికులు కోటని చాలా వరకు కాపాడారు. జైమాల్కి మస్కట్, అది అక్బర్ గురిపెట్టిన ఒక గన్ను బుల్లెట్ తగిలి చనిపోయింది అనుకుంటారు. కానీ వాళ్ళు వెన్ను చూపకుండా జైమాల్ పట్టా రాజపుత్ర వీరత్వాన్ని చూపించిన చివరికి మొఘల్ సైన్యం పెద్దది కాబట్టి మొఘల్స్ ఆ చిత్తోర్ ఫోర్ట్ని గెలవగలిగారు. ఇక్కడ ఐనీ అక్బర్ అక్బర్ ఫ్రెండ్ అబుల్ ఫజల్ ఆయన రాసిన ఐనీ అక్బర్లో ఏమని చెప్తుందంటే, ఈ చిత్తోర్గఢ్ ఫోర్ట్లో 30,000 మందిని మారణకాండ చేశాడు అక్బర్ అని చెప్తుంది. సో అక్బర్లో ఒక టాలరెన్సే కాదు, ఒక సహనమే కాదు, ఒక మధ్యయుగ రాజు యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ లక్షణాలే క్రూరత్వం, శత్రు సేనల్ని తుదముట్టించడం, అలాంటి లక్షణాలు కూడా ఉన్నాయి అనేది ఈ బుక్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి, ఇక్కడ
వాళ్ళు ఎప్పుడైతే మగరాజులు చనిపోయారో ఆడవాళ్ళు సామూహిక సతి చేసుకున్నారు, దాన్ని జౌహార్ అంటారు. 30,000 మంది పౌరులు చనిపోయారని చెప్తున్నారు, సైనికులు కాదు పౌరులు చనిపోయారు. అదొక మారణకాండ, హత్యాకాండ. అక్బర్ ఆ వయసులో 25 సంవత్సరాలు. తర్వాత మెల్లగా మారి మిగతా రాజపుత్రులు చాలామంది మారణహోమం చూసి అక్బర్కి తల వంచారు. వాళ్ళ కూతురుని అక్బర్కి పెళ్లి చేసుకున్నారు, లేదా అక్బర్ కింద పనిచేయడం స్టార్ట్ చేశారు. కానీ మీకు తెలిసిందే, మెవార్ సిసోడియా వంశం వాళ్ళు తల వంచలేదు. ఉదయ్ సింగ్ గారు ఉదయ్పూర్ నుంచి మళ్ళీ తన తిరుగుబాటు ప్రారంభించారు. చిత్తోర్ నుంచి ఆయన ఉదయ్పూర్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన తన పోరాటాన్ని ప్రారంభించారు. ఈవెన్ ఉదయ్ సింగ్ చనిపోయినా కూడాను ఆయన కుమారుడు, మీకు తెలుసు, ది గ్రేట్ మహారాణా ప్రతాప్ తన చిన్న సైన్యాన్ని మొబిలైజ్ చేసి గ్రేట్ మొఘల్ రూలర్స్ని ధిక్కరించి ఎదిరించి ఓడించినంత పని చేశాడు. ఇది ఒక రాజపుత్రుల యొక్క శౌర్యానికి, వీరత్వానికి, ధీరత్వానికి ప్రతీక. ఇలాంటిది తక్కువ చూపించారు ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో. ఈ టెక్స్ట్ బుక్లో ఈ కోణాన్ని కూడా చూపిస్తున్నారు. సో ఇది ఉదయ్ సింగ్ 2. వీళ్ళు ఆగ్రా ఫోర్ట్లో అక్బర్ వీళ్ళ జైమాల్ అండ్ పట్టా యొక్క శౌర్యాన్ని మెచ్చుకొని వాళ్ళ ఇమేజెస్ని కూడా పెట్టారు. కానీ తర్వాత క్రమంలో వీటిని తొలగించడం జరిగింది. జైమాల్ అండ్ పట్టా రాజపుత్ యొక్క సైనికులు. తర్వాత రుచికా శర్మ గారి యొక్క ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె ఆర్గ్యుమెంటే కాకుండా నార్మల్గా బాబర్ గురించి కూడా ఇంతకుముందు బాబర్ నామా అనే బుక్ ఉంది, తుజ్కీ బాబరీ అంటారు దాంట్లో, ఆటోబయోగ్రఫీ. ఈ ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రాఫర్స్ అంటారు బాబర్ని. ఎందుకంటే ఆ బుక్ని చాలా ఎక్సలెంట్గా రాశాడు ఆయన. టర్కీస్ లాంగ్వేజ్లో, అది కూడా ఒక మంచి లాంగ్వేజ్లో రాశాడు. ఆయన యుద్ధ సమయంలో జరిగిన అన్ని డెవలప్మెంట్స్ కానీ ఆయన అబ్జర్వేషన్స్ కూడా రాశారు. అందువలన ఈ బుక్ ఈజ్ ఎ కల్చర్డ్ మ్యాన్ అని చెప్తుంది. ఎందుకంటే ఆ బుక్లో చాలా వాటి గురించి డిస్కస్ చేస్తాడు. పెయింటింగ్స్ గురించి, ఆర్కిటెక్చర్ గురించి, ఫ్రూట్స్ గురించి, తోటల గురించి, మనుషుల గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేస్తాడు. ఆయన సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాడు, మీకు తెలిసిందే. అక్కడున్న కట్టడాలని, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కట్టడాలని, ఇండియాలో ఉన్న కట్టడాలను కూడా పోలుస్తూ ఉంటాడు, ఏది బాగుంది ఏది బాగాలేదనేది కూడా. అది ఒక్కటే కాదు, ఆయన నెగిటివ్ కోణాన్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ చెప్పింది. ఈ వాజ్ ఆల్సో బ్రూటల్, క్రూరుడు, రూత్లెస్ కాంకరర్, ఇవన్నీ కూడా చెప్పింది. సో ఒక గుడ్ రైటర్, సెన్సిటివ్ రైటరే కాదు, ఒక మంచి రైటరే కాదు, వైలెంట్ వారియర్, ఒక హింసను ప్రేరేపించి ఒక క్రూరమైన రాజు అని బోత్ ఆస్పెక్ట్స్ని కూడా చూపింది. ఒక కాంప్లెక్స్ పర్సనాలిటీని చూపింది. అంటే ఓన్లీ మంచివాడే కాదు, డార్క్ సైడ్ కూడా ఉందనేది చూపించింది. ఇది బాబర్ యొక్క ఇమేజ్. ఇప్పుడు రుచికా శర్మ గారు ఏమంటారంటే ఎందుకు మీరు మొఘల్స్ని మాత్రమే చూపిస్తున్నారు అలా? ఆ విషయానికి వస్తే రాజేంద్ర చోళుడు లేదా హర్ష ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కానీ వాళ్ళు కూడాను వైలెన్స్ చేశారు. వాళ్ళ గురించి మీరు ఎందుకు బోత్ సైడ్స్ చెప్పట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు ఒకటే సైడ్ చెప్పి వీళ్ళ గురించి ఎందుకు 2 సైడ్లు చెప్తున్నారు అనేది ఆమె ఆర్గ్యుమెంట్. ఇన్ ఎడిషన్ టు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ మీరు ఆల్రెడీ చూసుంటారు, అదర్ ఎన్సీఆర్టీ చేంజెస్ లాస్ట్ ఇయర్ చేసినవి. క్లాస్ 11 and 12th టెక్స్ట్ బుక్లో కొన్ని టాపిక్స్ని తీసేశారు. ఏం తీసేశారంటే బాబ్రీ మసీద్ డిమాలేషన్. ఇప్పుడు కూడాను బాబ్రీ మసీద్ అని ఉచ్చరించకుండా 3 డోమ్డ్ స్ట్రక్చర్, 3 డోముల కట్టడం అనిగా చెప్తున్నారు ఈ టెక్స్ట్ బుక్లో కూడా. పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో బాబ్రీ మసీద్ డిమాలిషన్ గురించి కానీ, 1992 బొంబాయి అల్లర్ల గురించి కానీ, 2002 అల్లర్ల గురించి కానీ చెప్పడం లేదు. దానికి ఎన్సీఆర్టీ ఇచ్చింది ఏంటంటే, ఇలాంటి గొడవలు, గందరగోళాలు, విద్వేషాలు చెప్పడం వలన జనాలు మైండ్లో, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ క్లాస్ 11 and 12 అంటే ఇంటర్మీడియట్, ఆ ఏజ్లో ఇంటర్ అంటే అటు చిన్నవాళ్ళు కాదు, అటు పెద్దవాళ్ళు కాదు, ఆ ఏజ్లో వాళ్ళ మైండ్ అంత మెచ్యూర్ కాదు. అలాంటి సమయంలో ఇలాంటి నెగిటివ్ ఎందుకు చెప్పడం? మనం పాజిటివ్గా చెప్పి పాజిటివ్ సిటిజన్స్ని డెవలప్ చేయాలనేది ఎన్సీఆర్టీ యొక్క ఆర్గ్యుమెంట్. సో మనం లేనిపోని విద్వేషాన్ని ఎందుకు చెప్పాలనేది వాళ్ళ ఆలోచన. దీనికి అదనంగా ఈ టెక్స్ట్ బుక్లో ఏం చేశారంటే, కొంతమంది పాత ఉమెన్ ఐకాన్స్, మహిళా రాణుల్ని తీసేశారు. రజియా సుల్తాన్ కానీ, నూర్ జహాన్ కానీ, ఇవన్నీ తీసేశారు. ఎందుకు అంటే ఎన్ఈపీ ప్రకారం సిలబస్ రేషనలైజేషన్ కానీ, స్పేస్ కన్స్ట్రెంట్ వల్ల కానీ వాటివన్నీ తీసేశారు. అలానే చూడండి, ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్, రజియా సుల్తాన్, నూర్ జహాన్ డ్రాప్డ్ ఫ్రమ్ న్యూ క్లాస్ 8 ఎన్సీఆర్టీ హిస్టరీ టెక్స్ట్ బుక్స్. వీటికి తీసేసి కొత్త మహిళా రాణుల్ని, వీరనారుల్ని యాడ్ చేశారు. వాళ్ళు రాణి దుర్గావతి కానీ, ఆమె అక్బర్ని ఎదిరించి నిలబడింది ఒక మహిళా రాణి అయిన కూడాను. అలానే తారాబాయ్,
మరాఠా రూలర్ తారాబాయి, ఈమె తారాబాయి కాదు, తారాబాయి మహిళ రూలర్, మరాఠా రూలర్. అలానే అహల్యాబాయి హోల్కర్, మీకు తెలుసు చాలా గుడుల్ని కట్టారు, గుడులు గోపురాలను కట్టారు. అహల్యాబాయి హోల్కర్ ఇండోర్ నుంచి పాలించిన రూలర్. మరాఠా సర్దార్లో ఒక సర్దార్ అయిన హోల్కర్కి చెందిన ఆమె. అలానే 1857లో తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించిన బేగం హజరత్ మహల్, వీళ్ళని యాడ్ చేశారు. కొంతమంది రజియా సుల్తాన్, నూర్జహాన్, వీళ్ళని తీసేశారు ఈ టెక్స్ట్ బుక్లో. సో ఎన్సీఆర్టీ ఏం చెప్తుందంటే ఒక కాషనరీ నోట్ ఇచ్చింది, హెచ్చరిక లాంటిది వచ్చింది. ఏదైనా చదివినప్పుడు వాళ్ళని నో వన్ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ టుడే ఫర్ ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్. గతంలో జరిగిన తప్పులకి ఈరోజు ఎవరిని కూడాను బాధ్యత చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మతానికి చెందిన ఒక రాజు ఏదో తప్పు చేశాడు అనుకుందాం. ఆ మతానికి చెందిన వాళ్ళని ఇప్పుడు మనం పనిష్ చేయకూడదు. ఏదో కులానికి చెందిన రాజు అప్పట్లో ఏదో తప్పు చేశాడు, ఆ కులం వాళ్ళని ఇప్పుడు బాధించకూడదు అని ఒక హెచ్చరిక నోట్స్ కూడా ఎన్సీఆర్టీ ఇవ్వడం జరిగింది. అలానే ఎన్సీఆర్టీ ఏం చెప్తుంది, నో నీడ్ టు టీచ్ అబౌట్ రియాట్స్ ఇన్ స్కూల్స్. అంటే పాఠశాలలో వాళ్ళ టెండర్ ఏజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గొడవలు, దొమ్మీలు, గోలలు, మత విద్వేషాలు, కుల కొట్లాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదని ఎన్సీఆర్టీ భావిస్తుంది. ఫైనల్గా మనం స్టూడెంట్గా, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్గా బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మనకు తెలుసుకోవాలి. నాణ్యానికి ఇరువైపులా ఉంటుంది, ఇరువైపులు కూడా తెలుసుకోవాలి. అక్బర్ సుల్-ఈ-కుల్ పాలసీ గురించి తెలుసుకునేటప్పుడే బ్యాటిల్ ఆఫ్ చిత్తోర్గఢ్ని ఎలా ముట్టడించాడు, అక్కడ జరిగిన మారణహోమం గురించి తెలుసుకోవాలి. అది ఏ రాజు అయినా కూడాను, రాజు దేవుడు కాదు, రాజు మనిషే. ప్రతి మనిషి కూడా తప్పులు చేస్తాడు, ఒప్పులు చేస్తాడు. తప్పులేంటి ఒప్పులేంటి తెలుసుకొని మనం హిస్టరీని ఒక పాఠంగా తీసుకోవాలి, అంతే తప్ప ఒక బ్యాటిల్ గ్రౌండ్ కాదు. హిస్టరీ మనకు ఒక పాఠ్యాంశం, అంతే తప్ప అది ఒక యుద్ధ భూమి కాదు. గతంలో జరిగిన దాన్ని చూసుకొని ఇప్పుడు కొట్టుకోవడానికి, దాంట్లో నుంచి తప్పులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అక్బర్ ఇనిషియల్గా ఎలా అయినా ఉండొచ్చు, కాలక్రమేణా మారి అందరితో పరమత సహనం వహించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 1556 నుంచి 1605 వరకు రూల్ చేశాడు. ఔరంగజేబ్ వచ్చినప్పటి నుంచి గొడవలు పెట్టుకున్నాడు, దానివల్ల శాంతి భద్రతలు డిస్టర్బ్ అయ్యాయి. అలానే మీ కాబోయే అధికారులు కూడాను పరమత సహనం వహించడం, అందరినీ ఒకేలా చూడడం, దేశం కోసం పనిచేయడం, ఇలాంటి మంచి లక్షణాలని నేర్చుకోవాలి. అంతే తప్ప ఒక విద్వేషాన్ని పెంచేటట్టు హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉండకూడదు. హిస్టరీ టెక్స్ట్ బుక్ని అలా మనం చదవకూడదు. ఒకవేళ ఏది ఎలా ఉన్నా కూడాను ఈ ఇంటర్నెట్ ఏజ్లో మీరు నిజం తెలుసుకోవాలని మీకు ఆతృత, తపన ఉంటే చాలు, మీ ఫింగర్ టిప్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో వచ్చిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మొద్దు. అది ఎవరు చెప్పినా, నేను చెప్పినా, టీవీలో ఇంకొకరు చెప్పినా, టెక్స్ట్ బుక్లో చెప్పినా కూడా మీ బ్రెయిన్ని, మనం థింకింగ్ మ్యాన్, మనం ఆలోచించే మనిషి. సో మనం క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకొని వచ్చిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సరైన జ్ఞానాన్ని పొందుతాం, సరైన పాఠాలని పొందుతాం. ఈ ర్యాంకర్స్ కేవ్ ఇనిషియేటివ్ కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్లో ఎక్సలెంట్ క్వశ్చన్స్ కానీ, కంటెంట్ కానీ, మెటీరియల్ కానీ షేర్ చేస్తున్నాం. అలానే మంచి వీడియోస్, న్యూస్ పేపర్ ఎలా చదవాలనే వీడియోస్ కూడా చేయడం జరిగింది. మీరు చూసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తేనే ఈ ఇనిషియేటివ్ని ఫర్దర్గా తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే మేము అడ్వర్టైజ్ చేయలేం, లేదా మా దగ్గర పెద్దవాళ్ళని పిలిచి వాళ్ళ చేత మాకు డబ్బా కొట్టించుకునే శక్తి కూడా, సామర్థ్యం కూడా మాకు లేదు. సో మంచి కంటెంట్ ఇవ్వడం, మీరు ఆదరించడం మాత్రమే మీరు మాకు చేసే ఒక గొప్ప సహాయం. థ్యాంక్ యూ.